ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందింది. 195 రన్స్ టార్గెట్ ను చేస్ చేసే క్రమంలో మొదటి 10 ఓవర్లోనే 113 పరుగులు చేసి సిఎస్కే చాలా ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ యశాన్ మలింగ 11వ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ అవుట్ చేయడంతో పాటు ఒకే ఒక్క రన్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన శివాంగ్ కుమార్ కూడా డెవాల్ బ్రేవిస్ ను అవుట్ చేయడంతో పాటు 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దాంతో ఈ 2 ఓవర్లో సిఎస్కే కేవలం 4 పరుగులు మాత్రమే చేసి 2 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ ఓటమిపై స్పందిస్తూ ఏమన్నాడంటే, ఇది ఈజీగా చేస్ చేయాల్సిన టార్గెట్. అయితే పవర్ ప్లేలో మా బౌలింగ్ చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా 220 నుంచి 230 రన్స్ చేస్తుందని అనుకున్నా. కానీ మా బౌలర్స్ అద్భుతంగా కంబ్యాక్ చేసి ఎస్ఆర్హెచ్ను 200 లోపే కట్టడి చేశారు. సో ఇలాంటి పిచ్ పై బిలో 200 టార్గెట్ను చేస్ చేయడం అంత కష్టమేమీ కాదు. ఓ దశలో మేము విజయానికి చాలా క్లోజ్గా వెళ్ళాం. చివరి 10 ఓవర్లో 80 రన్స్ మాత్రమే అవసరమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసుంటే అపోజిషన్పై ఒత్తిడి పెరిగేది. కానీ మేము అలా చేయలేకపోయాం. పైగా 11 ఇంకా 12 ఓవర్లో మేము కేవలం 4 రన్స్ మాత్రమే చేసి 2 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయాం. ఇది మా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆ తర్వాత రిక్వైర్డ్ రన్ రేట్ పెరగడం, డెత్ ఓవర్స్లో ఓవర్కు 12 to 13 రన్స్ చేయాల్సి రావడం మమ్మల్ని దెబ్బతీసింది. అంతేకాకుండా చివరిలో సన్ రైజర్స్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాబట్టి ఈ గెలుపు క్రెడిట్ వారికే దక్కుతుంది. ఇక మా బౌలింగ్ విషయానికి వస్తే గత 3 మ్యాచ్ల నుంచి మేము బౌలింగ్లో బాగానే రాణిస్తున్నాం. ఈ రోజు కూడా పవర్ ప్లే తర్వాత ప్రతి ఒక్క బౌలర్ బాధ్యత తీసుకున్నాడు. పవర్ ప్లేలో అభిషేక్ అద్భుతంగా ఆడాడు. మా బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. మా బౌలర్స్ పర్ఫెక్ట్ లెన్స్ బౌలింగ్ చేసినప్పటికీ అతను నాణ్యమైన క్రికెట్ ఆడాడు. కానీ ఆ తర్వాత మాకు మొమెంటం దొరికినప్పుడు దాన్ని బాగా వాడుకున్నాం. జేమీ ఓవర్టన్, గుర్జప్రీత్ సింగ్, నూర్ అహ్మద్, చివర్లో అన్షుల్ కాంబోజ్, ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా అన్షుల్ కంబోజ్ డెత్ బౌలింగ్ పై చాలా కష్టపడుతున్నాడు. నాకు ఏం చేయాలో తెలుసు, ఇవే నా ప్లాన్స్ అని కెప్టెన్ కు స్పష్టంగా చెప్పే బౌలర్స్ దొరకడం చాలా అరుదు. అతను మా జట్టులో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది.